హాయ్ గైస్, ఎలా ఉన్నారు? నేను మీ రవికిరణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మీకోసం మీరు అందరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న బైక్ TVS Apache RTR 164V 2021. సో 2021లో ఇది సెకండ్ వెహికల్ అనమాట. అంటే దీనికన్నా ముందు ఆల్రెడీ ఒక వెహికల్ వచ్చింది. ఇప్పుడు ఈ బైక్లో మీకు ఒక పవర్ అనేది ఎక్కువ ఉంది, 17.6 PS పవర్ తోటి. సో చాలామంది ఈ బైక్ రివ్యూ అంటే మన ఛానల్లో వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీకోసం ఫైనల్లీ వీఆర్ డూయింగ్ ఇట్ టుడే. సో ఈ వీడియో అయితే మీకు అయితే వర్త్ అయితే ఉంటుంది. ఎందుకనంటే నేను చేంజెస్ ఏమున్నాయో కూడా చెప్తా. సో ప్రీవియస్ మోడల్కి ఈ బైక్స్కి చేంజెస్ ఏమున్నాయి, ఎందుకనంటే నేను కూడా పర్సనల్గా నేను డైలీ కమ్యూటర్ లాగా నేను కూడా వాడేది అపాచే. సో దానికి దీనికి మీకు డిఫరెన్స్ ఏమున్నదో మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియో అయితే మీరు ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే ఇలాంటి కంటెంట్ అంటే నా ఛానల్లో నేను చెప్పే రివ్యూ మీద బేస్ అయ్యి బైక్ కొనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో మీ అందరికీ నేను డిసప్పాయింట్ చేయను. డెఫినెట్గా ఈ బైక్లో ఏమేమి ఉన్నాయి అనేది మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ బిఫోర్ వీడియో స్టార్ట్ చేసే ముందు లిటిల్ అమౌంట్ ఆఫ్ సపోర్ట్ మీ నుండి కూడా కావాలి. ఎందుకంటే మీరు సపోర్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్ చేస్తే నేను ఇలాంటి కంటెంట్ ఇక ముందు తేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. సో డూ సబ్స్క్రైబ్, డూ షేర్ అవర్ ఛానల్. సో వీడియో అయితే మనం స్టార్ట్ చేద్దాం. సో దిస్ ఈజ్ ద ఆల్ న్యూ 2021 BS6 TVS Apache RTR 164V with 17.6 PS పవర్. సో ప్రీవియస్ మోడల్కి ఈ మోడల్కి పెద్ద చూడడానికి విజువల్ చేంజెస్ అయితే ఏం లేవు, బట్ స్లైట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. అవేంటి అంటే మీకు క్లియర్ చెప్తాను. సో ఓవరాల్ ఒకవేళ మీరు 360 డిగ్రీ యాంగిల్లో చూసుకున్నా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. సో ప్రీవియస్ మోడల్ మనకి 2020 ఎలా ఉండేనో ఇది కూడా సేమ్ అలానే ఉంది. స్లైడ్ చేంజెస్ ఉన్నాయి. చేంజెస్ ఏంటంటే మీకు ఇక్కడ ఫ్రంట్ డిస్క్ దగ్గర కనిపిస్తుంది కదా, ఈ డిస్క్ దగ్గర మీకు ABS మీద రింగ్ అయితే ఉంటుంది. ఈ రింగ్ అనేది ఈసారి ఓపెన్ ఉంది. సో ప్రీవియస్ ఏంటంటే ఇది క్లోజ్డ్ రింగ్ ఉండేది, బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఓపెన్ వచ్చింది. అండ్ ఇది కాకుండా ఇప్పుడు ఇక్కడ వెనకాల సీట్ కనిపిస్తుంది కదా, ఈ సీట్ దగ్గర ఇప్పుడు కార్బన్ ఫైబర్ టెక్స్చర్ టైప్ ఆఫ్ ఒకటి ఇది వచ్చింది. సో ప్రీవియస్ మోడల్ చూసుకుంటే ఇది కొంచెం సిల్వర్ టైప్ వచ్చేది, అంటే కొంచెం క్రీమీ సిల్వర్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉండే. సో ఇది మెయిన్గా చేంజ్ ఉంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ చేంజెస్ అయితే ఏం లేవు. ఇప్పుడు ఒకవేళ మెయిన్ ఇంజన్ గురించి చూసుకుంటే ఈ బైక్ ప్రజెంట్ ఉన్న 160cc ఇది కొంచెం పవర్ఫుల్ అనమాట. 17.6 PS అంటే ఈక్వల్ టు ఆల్మోస్ట్ 180cc వచ్చే పవర్ అవుతుందో ఆ పవర్ మీకు ఈ బైక్లో వస్తుంది. అండ్ టార్క్ కూడా 14.7 Nm, విచ్ ఈస్ రియల్లీ నైస్. ఎందుకంటే 160cc యాక్చువల్లీ ఇది పవర్ఫుల్ వెహికలే, బట్ ఇప్పుడు ఇంకా ఈ న్యూ లేటెస్ట్ బైక్ తోటి ఇంకా పవర్ కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ ఈ బైక్ కూడా ఇప్పుడు మనం ఎందుకు కొనాలి, 160cc ఇదే బైక్ ఎందుకు చూస్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అంటే ద బెస్ట్ 5 రీజన్స్ ఈ బైక్ కొనడానికి రీజన్స్ ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది, చూడండి. అయితే నేను మీకు ఫ్రంట్ డిజైన్ వచ్చి చెప్తా. సో ఫ్రంట్ కూడా సేమ్ మనకి LED హెడ్ ల్యాంప్ వస్తుంది, DRLs. సో కొంతమందికి ఈ హెడ్ ల్యాంప్ డిజైన్ నచ్చొచ్చు, కొందరికి నచ్చకపోవచ్చు. ఎందుకంటే ఈ లైట్ కంటే ప్రీవియస్ BS4కి ఉన్నది చాలా బాగున్నది, బట్ ఇది మేబీ కొందరు నచ్చొచ్చు లేదు. బట్ ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఉంది. అండ్ ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా, ఇవి యాక్చువల్గా 4 ప్రొటెక్టర్స్ అనమాట. అండ్ ఇది కూడా ఎందుకు ఇచ్చారంటే ఇక్కడ మనకి జనరల్గా డస్ట్లో వెళ్ళినప్పుడు డస్ట్ పార్టికల్స్ ఇక్కడ పడి మనకి ఆయిల్ సీల్స్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా కాకుండా వీళ్ళు ఒక చిన్న ప్రొటెక్టర్ టైప్ వచ్చింది. సో ఏంటంటే టోటల్లీ లేటెస్ట్ టెక్నాలజీ బేస్డ్ అనమాట. సో చిన్న ఇలాంటి మైనర్ చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఈ బైక్లో ఏంటంటే GTT కూడా ఉంది, అంటే గ్లైడ్ త్రూ టెక్. అంటే మనకి ఏంటంటే రన్నింగ్లో వెళ్తున్నప్పుడు యాక్సలేషన్ వదిలేస్తే కూడా లో స్పీడ్లో ఆటోమేటిక్గా బైక్ వెళ్తుంది. అది మీకు నెక్స్ట్ రైడ్ రివ్యూలో నేను మీకు క్లియర్గా డెమో అనేది చూపిస్తాను. టైర్స్ గురించి చూసుకుంటే టైర్స్ ఏమో ఫ్రంట్ మీకు 90 సెక్షన్ ఉన్నాయి, అండ్ రియర్ వచ్చేసరికి 130 సెక్షన్ ఉంది. సో ఈ రెండు కూడా మీకు TVS కంపెనీ నుంచి రెమోరా టైర్స్ ఉన్నాయి. ఈ TVS రెమోరా టైర్స్ యాక్చువల్గా అంత గ్రిప్ అయితే ప్రొవైడ్ చేయవు, బట్ స్టిల్ అంటే మనకి ఏంటంటే ఈ టైర్లు ప్రతి అంటే మనకి నార్మల్ డే టు డే లైఫ్, అంటే ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ ఇలాంటి రోడ్స్ ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్నాయో ఇలాంటి ప్లేసెస్లో రైడ్ చేసుకోవడం బాగుంటాయి. అండ్ పంచర్స్ కూడా అంత ఈజీగా అయితే కావు. ఎందుకంటే పర్సనల్గా నేను యూజ్ చేస్తున్నా, గ్రిప్ అయితే తక్కువ ఉంది, బట్ పంచర్స్ అయితే కాలేదు ఇప్పటికి. నేను ఎక్స్టెన్స్ అంటే బాగా ఆఫ్ రోడింగ్ చేశాను, చాలా మట్టికి డిఫరెంట్ ఆఫ్ టెరెన్స్ మీద రైడ్ చేశాను. ఏంటంటే పంచర్ అనేది ఒక్క పంచర్ కూడా కాలేదు ఇప్పటివరకు. సో దట్ ఈస్ రియల్లీ సర్ప్రైజింగ్. బట్ ఏంటంటే మనకి కొంచెం గ్రిప్ కూడా కావాలి. బేసిక్గా ఈ ఓవరాల్ డిజైన్లో ఏంటంటే మీకు మనం బండి మీద కూర్చున్నప్పుడు ఫ్రంట్ అనేది కొంచెం వెయిట్ ఎక్కబడుతుంది. మనం ఏదైతే బైక్ మీద కూర్చుంటామో ఈ ఫ్రంట్ పార్ట్లో వెయిట్ అనేది ఎక్కబడుతుంది. అండ్ వెనకాల వచ్చేసరికి కొంచెం లైట్ అయిపోతుంది. సో వెయిట్ అనేది వెనకాల పార్ట్లో తక్కువ అవుతుంది. కాబట్టి మనకి వెనకాల ఒకవేళ ఫస్ట్ సెట్ ఆఫ్ టైర్ అయిపోతే మనకి నెక్స్ట్ సెట్ ఆఫ్ టైర్ కొంచెం టైర్ సైజ్ కొంచెం అప్గ్రేడ్ చేసుకుంటే కొంచెం వెయిట్ వస్తుంది, ప్లస్ కొంచెం గ్రిప్ కూడా వేరే టైర్ది కొంచెం బెటర్ దొరుకుతుంది. అదొక నేను మీకు చిన్న సజెషన్ ఇవ్వగలుగుతున్నా ఈ బైక్ గురించి. బ్రేకింగ్ విషయానికి వస్తే మనకి దీంట్లో సింగిల్ ఛానల్ ABS ఉంది, ఆపరేషనల్ ఇన్ ద ఫ్రంట్. సో ఫ్రంట్లో ABS ఉంది, రియర్ అయితే ABS అయితే లేదు. అయితే దీంట్లో కాంబినేషన్ ఎలా యూజ్ చేయాలంటే 80-20 యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. అంటే పర్సనల్గా నేను వాడుతున్నా కాబట్టి చెప్తున్నా. సో ఈ అపాచీ ఎవరైనా
ఎవరైనా వాడుతున్న వాళ్ళు ఉంటే ఫ్రంట్ 80% యూజ్ చేయండి, రియర్ మాత్రం 20% యూజ్ చేయండి. అప్పుడు ఈ బైక్ది మీకు బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మీరు హార్డ్గా లైక్ 50-50 స్లామ్ చేసినా కూడా రియర్ వీల్ లాక్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏంటంటే చిన్న చిన్న సజెషన్స్ నేను మీకు ఇస్తున్నా, ఎందుకంటే నేను పర్టికులర్గా నా లైఫ్లో నేను చూసిన తర్వాత, ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత ఇవన్నీ నేను మీకు చెప్తున్నా. అండ్ ఇప్పుడు ఒకవేళ సైడ్ ప్రొఫైల్లో చూసుకుంటే మీకు ట్యాంక్ అయితే 12 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో 12 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ అంటే ఆల్మోస్ట్ మనకి ఒక 43-45 వరకు మైలేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నాకైతే 43 వరకు మైలేజ్ అయితే వస్తుంది ఈ బైక్ది. సో ఏంటంటే ఈ రైడర్ టు రైడర్ కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇది పర్సనల్గా అంటే మీరు రైడింగ్ చేసే స్టైల్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది. అండ్ రియర్ సైడ్ చూసుకుంటే ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, బల్బ్ టచ్ సిగ్నల్స్, సారీ గార్డ్ అండ్ 5-స్పీడ్ గేర్ బాక్స్. సో BS4 BS6కి చూసుకుంటే దీనిలో GTT వచ్చింది. అండ్ ఇంకోటి కూడా చాలామందికి డౌట్ ఏంటంటే ఈ బైక్లో కిక్ రాడ్ లేదు. ఈ కిక్ రాడ్ లేదు కాబట్టి ఇప్పుడు చాలామంది డౌట్ ఏంటంటే కిక్ రాడ్ లేదు కదా, మరి చాలా రోజులు బైక్ యూజ్ చేయకపోతే బైక్ స్టార్ట్ అవుతుందా లేదా అని అంటే, యాక్చువల్గా బ్యాటరీ హెల్త్ ఎలా ఉంటుందో కండిషన్ అప్ టు డేట్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో రేస్ ట్యూన్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంది. సో మీకు ఇక్కడ కింద స్టిక్కర్ ఉంటుంది చూడండి, రేస్ ట్యూన్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఉంది కదా. ఆర్టీ ఫ్యూల్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక లూప్లో పనిచేస్తుంది అనమాట. సో ఈ ఆర్టీ ఫ్యూల్ ఇంజెక్షన్ది నేను ప్రీవియస్గా RR310 రివ్యూ చేసినప్పుడు దాంట్లో నేను దీని గురించి క్లియర్గా చెప్పాను, ఆర్టీ ఫ్యూల్ ఇంజెక్షన్ ఎలా వర్క్ చేస్తాను. ఏంటంటే ఒకవేళ దీనికి ఇప్పుడు ఏంటంటే ఆక్సిజన్ సెన్సార్స్ ఇవన్నీ వచ్చినాయి కదా BS6 వచ్చినప్పుడు. సో ఇక్కడ మీకు క్యాటలిటిక్ కన్వర్టర్ ఇవి ఏతున్నాయో టోటల్ సెన్సార్ బేస్డ్ మీద, ఇది 4 వాల్వ్ ఇంజన్ టోటల్ సెన్సార్ బేస్ మీద ఉంది కాబట్టి మనకి ఎక్కడన్నా దీనికి ఆక్సిజన్ తక్కువ అవుతుంది అనుకున్నప్పుడు ఈ రేస్ ట్యూన్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే కొంచెం ఆక్సిజన్ అడిషనల్గా తీసుకునేలాగా బిహేవ్ చేసి మనకి పవర్ అవుట్పుట్ అనేది ఎక్కిస్తుంది. అండ్ ఈ బైక్ కూడా ఇప్పుడు ఈ FI వచ్చింది కదా, మనం బైక్ స్టార్ట్ చేసినప్పుడు కొంచెం RPM ఎక్కువలో స్టార్ట్ అవుతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తాను స్పీడోమీటర్ కూడా. సో ఫస్ట్ అయితే మీకు అయితే ఆన్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడు ఆన్ చేయగానే ఫస్ట్ స్టార్టింగ్ 2000కి ఉంటుంది, మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత ఇది మన RPM లెవెల్ అనేది తగ్గుతుంది. సో బేసిక్గా ఇది అదే స్టార్టింగ్ అనేది కొంచెం హై లెవెల్ RPMలో స్టార్ట్ అయిపోయి మళ్ళీ RPM అనేది తగ్గుతుంది. సో టోటల్ టెక్నాలజీ అనేది టోటల్ డిఫరెంట్. అండ్ ఈ బైక్లో ఒక మెయిన్ బెనిఫిట్ ఏంటంటే దీనికి ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది, విచ్ ఈస్ రియలీ నైస్. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఈ అపాచీ అండ్ NS160 ఈ రెండిట్లో మాత్రమే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ ఉంది, ఇక వేరే ఏ బైక్లో లేదు ఈ సెగ్మెంట్లో. సో చాలామంది ఈ బైక్ కొనడానికి రీజన్ కూడా అదే, కూలింగ్ సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్ ఉంటే మనం బైక్ అంత ఎక్కువసేపు రైడ్ చేసుకోవచ్చు. సో 160cc కూలింగ్ సిస్టమ్ ఇవ్వడం చాలా బెటర్. అండ్ ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ కూడా దీని రియర్ సస్పెన్షన్. సో రియర్ సస్పెన్షన్ షోవా నుంచి ఉంది, విచ్ ఈస్ రియలీ నైస్ అండ్ వర్క్స్ వెరీ వెల్. మీకు స్పీడోమీటర్లో చూస్తాను. సో స్పీడోమీటర్ కూడా ఏంటంటే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్, బ్లూటూత్ కనెక్టివిటీ ఇప్పటికీ కూడా రాలేదు. సో మీరు బయట కంట్రీస్లో చూసుకుంటే మీకు ఇక్కడ బ్లూటూత్ కనెక్టివిటీ వచ్చింది కదా, దీంట్లో అయితే రాలేదు ఇప్పుడు కూడా. అండ్ ఇంకొక డిసప్పాయింట్మెంట్ ఏంటంటే మనకి దీంట్లో గేర్ ఇండికేటర్ కూడా లేదు. సో ప్రీవియస్ BS4లో FI మోడల్ తీసుకుంటే మీకు వైట్ కలర్ స్క్రీన్ వచ్చేది, గేర్ ఇండికేటర్ ఇవన్నీ ఉండేది. బట్ దీంట్లో సేమ్ ఆరెంజ్ కలర్ బ్యాక్లైట్ డిస్ప్లే, లైట్ ఉంటుంది. ప్లస్ నార్మల్ అంటే స్పీడోమీటర్లు చూసుకుంటే మనకి ఓడోమీటర్, ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ హై స్పీడ్ రికార్డర్, టైమ్ అండ్ ST అని ఉంది. అండ్ దీనిలో ల్యాప్ టైమర్ అయితే ఇప్పుడైతే ఏమి చూపించట్లేదు, ఇక్కడ టైం ఉంది అండ్ గేర్ ఇండికేటర్ లేదు, ఇక్కడ ఫ్యూల్ ఇండికేటర్, రేవ్ మీటర్. సో దాట్స్ ఇట్, ఇంత మాత్రమే ఉంది. అండ్ ఒకసారి మీకు ఇక్కడ DRL చూడండి. సో ఇప్పుడు DRLs అనేది యాక్చువల్లీ ఆన్ ఉన్నాయి. సో దిస్ ఈస్ DRLs. అండ్ ఇక్కడ మీకు లైట్స్, మెయిన్ హెడ్ ల్యాంప్స్. మీకు ఇప్పుడు ఎగ్జాస్ట్ నోట్ అనేది వినిపిస్తాను. ఇవైతే ఈ బైక్వి మెయిన్ చేంజెస్. అండ్ ఇది కాకుండా ఈ బైక్ది గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మీకు ఇక్కడ కింద గ్రౌండ్ క్లియరెన్స్ 180 mm ఉంటుంది. అండ్ బైక్ వెయిట్ కూడా జస్ట్ 147 kgs, విచ్ ఇస్ రియలీ లైట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బైక్ కొంచెం హైట్ అనేది ఉంటుంది. సో దీని హైట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో పర్సన్స్ ఎవరైనా అని
5'6", 5'7" ఉన్న వాళ్ళైతే ఈ బైక్ని యాక్సెస్ చేయొచ్చు. సో 5'4", 5'3" అలా ఉన్న వాళ్ళకి కొంచెం హైట్ అనేది కొంచెం ప్రాబ్లం అవుతుంది. ఇదొకటి మీరు నోటీస్ చేయాల్సింది, ఎందుకంటే చాలామంది బైక్ కొంటున్నారు కాబట్టి. సో మీకు హైట్ కూడా యాక్చువల్లీ ఇక్కడ మ్యాటర్ అవుతుంది. అండ్ ఇప్పుడు ఒక ప్రైస్ గురించి చూసుకుంటే, ఈ బైక్ అంటే న్యూ మోడల్ 17.6 PS పవర్ది కొనాలనుకుంటే మీకు 1,37,000 రూపీస్, 700 రూపీస్ ఆన్ రోడ్ ప్రైస్ ఉంది. సో ఈ ప్రైస్ ఏంటంటే ప్లేస్ టు ప్లేస్ అనేది చేంజ్ అవుతుంటుంది. సో ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కావాలంటే నేను షోరూమ్ డీటెయిల్స్ కింద ఇస్తాను, వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. మీకు కావాల్సిన బుకింగ్ కూడా అక్కడ నుంచే చేసుకోవచ్చు. సో షోరూమ్ డీటెయిల్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, చెక్అవుట్ చేయండి. సో ఈ బైక్ ఎవరు కొనాలి ఏంటి అంటే, సో యాక్చువల్లీ ఈ బైక్ ఏంటంటే టోటల్ ఆల్రౌండర్ అండ్ బెస్ట్ ఇన్ క్లాస్. ఫీచర్స్ అన్నీ కూడా బాగున్నాయి. చిన్న చిన్న స్లైట్ ఉంటాయి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ బైక్లో ఉంటాయి. అంటే ఈ బైక్ అని కాదు, మీరు ఏ బైక్ తీసుకున్నా కానీ ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి. బట్ జస్ట్ ఇగ్నోర్ ఇట్. మీకు ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇలాంటి ఇంతకంటే మంచి బైక్ అయితే ప్రజెంట్ ఉన్న మార్కెట్లో లేదు. అండ్ టీవీఎస్ కూడా ఏంటంటే ఇప్పుడు 17.6 PS పవర్ ఇచ్చేసి మరి ఇంకా అసలు కాంపిటీషన్లోనే దీనికి ఏది పోటీ లేదన్నట్టు వాళ్ళు తీసుకొచ్చేసారు. అండ్ ఐ కెన్ సే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ 160cc దట్ యూ కెన్ బై. అండ్ మీరు బైక్ కొన్న వాళ్ళు కూడా రియల్లీ సాటిస్ఫై అయిపోతారు. ఎట్లా అంటే మీరు రైడ్ చేసినప్పుడు మీకు ఆ స్పోర్టీ ఫీలింగ్ అనేది వస్తుంది, ప్లస్ మైలేజ్ కూడా బాగానే వస్తుంది. సో 160cc 40+ మైలేజ్ వస్తుందంటే రియల్లీ నైస్. అండ్ టోటల్ మనకి రేస్ టైప్ ఉన్న బైక్ కాబట్టి సరిపోతుంది. సో నన్ను అడితే అయితే యాక్చువల్లీ ఇట్స్ వర్త్. నాకు ఒకవేళ మైలేజ్ చూసుకుంటే నాకు 43 వస్తుంది. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. సో ఇదైతే ఈ బైక్ గురించి మెయిన్గా. అండ్ దీని తర్వాత మీకు రైడ్ రివ్యూ ఉంటుంది. దాంట్లో మీకు యాక్సలరేషన్ టెస్ట్, GTT అంటే గ్లైడ్ త్రూ టెక్నాలజీ అన్నా కదా, సో అవి రియల్గా ఎలా వర్క్ చేస్తున్నాయి అండ్ బ్రేక్స్ ఎలా ఉన్నాయి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను మీకు రైడ్ రివ్యూలో చెప్తాను. అండ్ ఒకటి వీడియోలో మొత్తం కూడా అన్నీ చెప్పేస్తే మీకు ఏంటంటే అర్థం కాదు, లైక్ ఫీచర్స్ ఏంటి, రియల్ టైంలో ఎలా వర్క్ చేస్తుందని. సో దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఉంటుంది, ఆ వీడియో అయితే తప్పకుండా చూడండి. బికాజ్ ఇంత డెడికేటెడ్గా మీ అందరి కోసం ఎందుకు చెప్తున్నా అంటే, ఒక పర్సన్ మీరు ఎవరైనా బైక్ కొనాలంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆలోచించుకోవాలి, ఏ బైక్లో ఏముంది ఏంటి అని చెప్పి. సో బైక్ కొనే ముందు మీరు పెట్టే ఎవ్రీ మనీ కూడా వర్త్ కాబట్టి, సో కష్టపడి బైక్ తీసుకున్నారు కాబట్టి కొంచెం ఆలోచించుకొని ఒక మంచి బండి తీసుకోండి. సో మొత్తానికి ఇదైతే ఈ బైక్ గురించి. సో నెక్స్ట్ రైడ్ రివ్యూ వస్తుంది చూడండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకనంటే సపోర్ట్ అయితే కావాలి, మీ నుండి సపోర్ట్ అయితే ఉంటే నాకు ఇలాంటి వీడియోస్ ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ అయితే వస్తుంది. సో డెఫినెట్లీ ఇంకా ముందు చాలా వీడియో అయితే వస్తుంటాయి. అండ్ ఇలాంటి కంటెంట్ అంటే నా ఛానల్లో ఉన్న కంటెంట్ని మీరు ఇష్టపడుతున్నారు కాబట్టి ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. సో డూ ఫాలో మై ఛానల్. అండ్ అప్డేట్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా Ravikiran Kasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ Ravikiran సైనింగ్ ఆఫ్.